నీకు నిరోష విషయం తెలుసా? తెలుసుకున్నావా? ఎలా? నా నిషా డైరీ చదివావా? నువ్వేనా దాన్ని మాయం చేసింది? ఆగ్రహావేశాలతో వణికిపోయాడు ప్రీతం. ఆమె సర్ది చెప్పబోయింది. అతడు వినిపించుకోలేదు. ఆమెని దూషించసాగాడు. ఆమె అతడి పరిస్థితిని అర్థం చేసుకుంది కాబట్టి ఏమీ బాధపడకుండా అతడికి నచ్చజెప్పే ప్రయత్నంలో విజయం సాధించింది. డైరీ ఎలా తగలబడిపోయింది వివరంగా చెప్పింది. హఠాత్తుగా ప్రీతం ధోరణి మారిపోయింది. హఠాత్తుగా మనిషి చల్లబడిపోయి పోతే పోయిందిలే. నాకు కాస్తైనా మనశ్శాంతిగా ఉందిప్పుడు. నీకు తెలీదు ఆరాధన. ఆ డైరీ చదివి నరకయాతన అనుభవిస్తున్నాను నేను అన్నాడతడు. అలా అంటున్నప్పుడు భయంకరమైన వేదన అతడి మొహంలో. ప్రీతం బాగా తాగున్నాడు. అయినా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏముంది ప్రీతం అందులో? అడిగింది ఆరాధన అనునయంగా. ఆమె ఎప్పుడో గాని అతడిని పేరుతో పిలవదు. ఆమె నోటి వెంట తన పేరు వినడం అతడికి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆమె పిలుపుకి ఆనందించే స్థితిలో లేడతడు. ఆమె అలా అనునయంగా అడగడంతో అతడు కదిలిపోయి చిన్నపిల్లాళ్ళ నన్ను అర్థం చేసుకుంటావా ఆరాధన? అడిగాడు. తప్పకుండా చెప్పు ప్రీతం. నాకేం నిరోష మీద ఈర్ష లేదు. శాంతి ద్వారా నీ ప్రేమ కథ విన్నాను. నిజంగా నేను ఆ డైరీ చదవలేదు. ఏముందందులో? చాలా అనునయంగా బొజ్జగించినట్టు అడిగింది ఆరాధన. ప్రీతం వేలగా అయిపోయాడు. నిరోష చచ్చిపోలేదు ఆరాధన. ఎవరో వేధించి చంపారు. 1 సంవత్సరంగా నాతో చెప్పలేక దాచుకోలేక కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఏంటి? అవును. తను నన్ను చేసుకుంటే నన్ను చంపేస్తామని, తనని రేప్ చేస్తామని ఎవరో దుర్మార్గులు బెదిరించారు. ఎవరై ఉంటారు వాళ్ళు? ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అడిగింది. ఎవరో స్వార్థపరులు. అప్పట్లో నన్ను నా అభివృద్ధిని చూసి ద్వేషించేవాళ్లు ఎందరో ఉండేవాళ్లు. నాకు కావలసినంత ఆస్తొచ్చిందని, ముందు ముందు ఇంకా ఉచ్చస్థితికి చేరుకుంటానని, తమ ఆడపిల్లల్ని నాకు కట్టబెట్టాలనే కోరిక ఎందరికో ఉండేది. అయినో వాళ్లే చేసుంటారీ పని ఆవేశంగా అన్నాడు. విషయం మీకు చెప్పొచ్చు కదా నిరోష. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నన్ను మర్డర్ చేస్తామని బెదిరించారు తనని. నన్నే జీవితంలా ప్రేమించి ఆరాధించే నిరోష భయపడిపోయింది. చివరికి చివరికి ఆ చిత్రహింసని భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించింది. అతడి కంఠం పూడుకుపోయింది. హఠాత్తుగా అడిగింది ఆరాధన. మీ మామయ్య చేసుండొచ్చా ఈ పని? అంత మొత్తులోనూ ఆ స్థితిలోనూ ప్రీతం ఆశ్చర్యంగా చూసి, లేదు. ఆ అవకాశమే లేదు. నేను ఇల్లు విడిచిపోయాక మామయ్య కూతురి పెళ్ళైపోయింది. తన కూతుర్ని నాకే ఇవ్వాలన్న పట్టుదలేం లేదాయనకి. తను ఈ పని చేసుండడానికి కారణం లేదు. అసలు అవకాశమే లేదు. నేను తిరిగి ఊరొచ్చిందాకా నా గురించే వాళ్ళకి తెలీదు. నేను చెప్పిందాకా నిరోష గురించి అసలు తెలీదు. నిరోషను మామయ్య ఒకసారే చూశాడు. అది శవంగా మాత్రమే. నీకు తెలీదేమో, మామయ్య చాలా మంచివాడు. నాకు తండ్రి లాంటివాడు. నా కన్న తండ్రి కంటే గొప్ప మనసున్నవాడు. హీఈస్ జెంట్లీమ్యాన్. చాలా నమ్మకంగా అన్నాడు ప్రీతం. ఆరాధన కేవలం సందేహం తీర్చుకోవడం కోసం మాత్రమే అడిగిందిలా. ఇలా అని అతడు చేతుల్లో మొహం దాచుకుని రోదించడం ప్రారంభించాడు చిన్నపిల్లాళ్ళ. ప్రీతం, దృఢచిత్తుడైన ప్రీతం 4 ఏళ్ల పసివాడిలా ఇలా బేలగా ఆమె చూడలేక అతడి తల మీద చేయి వేసి ఆర్ద్రమైన కంఠంతో, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రీతం ప్లీజ్ ఓదార్చసాగింది. 5 నిమిషాల తర్వాత కోలుకున్నాడు. అప్పుడడిగింది ఆరాధన. అసలు ఆమెని ఆ ఊళ్ళో ఎందుకు సమాధి చేశారు? నేను ఎప్పుడైనా వెళ్ళి కాసేపు గడిపి రావడానికి బావుంటుందని నిరోష బామ్మకి చెప్పి చేయించాను. మీ వేలుకున్న ఉంగరం ఎక్కడిది? ఇది ఇది నేను నిరోషకు చేయించాను. ఇంకో గొలుసు కూడా చేయించారా? అవును. అతడు గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు. మా ఇద్దరి ఫోటోలు లోపలుంచి ఆమె కోరిక మీద. అవి ఏమయ్యాయి? సమాధి చేసేటప్పుడు తన దగ్గరే ఉంచేమని చెప్పాను. మరి ఉంగరం ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది? శిథిల సమాధిలో దొరికిన లాకెట్ గొలుసు నిరోష మెడలో ఉండిపోయిందన్న విషయం గుర్తుకొచ్చి ఆమె ఒళ్ళు జలదరించింది. ఆమె ప్రశ్నకి అతడు అయోమయంగా చూసి నిరోషిచ్చింది అన్నాడు. ఆమె చిత్రంగా చూసింది. సమాధిని పీకిలించినప్పుడు ఆ ఉంగరం దొరికితే ఇతడి వేలికి తగిలించారా? గొలుసు వాళ్ళ కంటబడలేదా? సమాధిని పగలగొట్టి అస్థిపంజరాన్ని పీకిలించి తీసి ఎంత అమానుషం! ఎక్కడ దొరికిందా డైరీ మీకు? అడిగింది ఆరాధన ఉన్నట్టుండి. ఇక్కడే, ఈ గదిలోనే అన్నాడు. అంత హఠాత్తుగా 5-6 ఏళ్ల క్రితం పోయిన నిరోష డైరీ ఇప్పుడెలా లభించింది ఇక్కడ? అది మీ గదిలో? అవును కదూ. ఏమో ఎలా వచ్చింది? గొణగసాగాడు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ డైరీ పాతదా కొత్తదా? పాతదే, కాస్త పాతదే. ఆ దస్తూరి నిరోషదేనా?
ఈసారతడు నిరోషదేనా తనలో తను అనుకున్నాడు. నిరోష మీకెప్పుడూ లెటర్స్ రాయలేదా? ఎందుకు రాయలేదు? రాసేది. అదే రైటింగ్ డైరీలో ఉందా? అయ్యుంటుంది. మీ దగ్గర నిరోష రాసిన ఉత్తరాలున్నాయా? ఉహుం, లేవు. అమ్మ దాచేసినట్టుంది. ఇక దాన్ని గురించి ఆమె ఏమీ అడగలేదు. మీకు ఆ డైరీ ఎప్పుడు దొరికింది? చాలా రోజులైంది. అది కాదు, తొలిసారి శ్మశానం దగ్గరికి వెళ్ళారే, అప్పటికి ఎంతకాలమైంది? 2 రోజుల క్రితం అనుకుంటాను. అది చదివి వెలికి తన్నుకొచ్చిన నిరోష జ్ఞాపకాలను, మధుర స్మృతుల్ని, చివరి రోజుల్లో ఆమె అనుభవించిన మానసిక చిత్రహింసను గురించి చదివి, నా మూలంగా నా కోసం తన జీవితాన్నే కోల్పోయిన సత్యాన్ని తెలుసుకుని తట్టుకోలేక మానసికమైన వ్యధతో కుళ్ళి కుమిలిపోతున్న నన్ను నిరోషే పిలిచింది. అదే రాత్రి తన దగ్గరికి రమ్మని. ఈ చివరి మాటకి ఆమె ఉలిక్కి పడింది. అసలు అతడిలా తన అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాడని ఆమె భావించలేదు. అతడి మూడ్లో ఉండగానే అన్నీ రాబట్టగలగాలి. ఎలా పిలిచింది ప్రీతం మిమ్మల్నామె? నీకు తెలీదు, నువ్వు నమ్మవు అన్నాడతను. లేదు, నమ్ముతాను. చెప్పండి, మీ మాటల మీద నాకు నమ్మకం లేదా? నమ్మబలికిందామె. అతడికి ఆరాధన ఆరాధనగా ప్రత్యేకంగా కనపడ్డం లేదు. తన బాధని అర్థం చేసుకుని సానుభూతిని ఓదార్పుని అందిస్తోన్న కొత్త స్నేహితురాల్లా కనపడింది. అందుకే చెప్పసాగాడు. మంచి రాత్రయ్యేసరికి నన్ను పిలవడం ప్రారంభిస్తుంది. ప్రీతమా రా అంటూ. అలాగా, అదృష్టవంతులు అభినందించిందామె. తొలిసారి పిలిచినప్పుడు మీకెలా తెలిసింది సమాధి దగ్గరికే వెళ్ళాలని? అవును, ఎలా అనిపించింది? ఏమో అనిపించింది, వెళ్ళాను. ఆ సమాధి మీరు కట్టించిందేనా? అవును, నా ప్రేమ దేవత కోసం నేను కట్టించుకున్నాను. ఆ విషయం ఇంట్లో తెలుసా? తెలీదు. ఎప్పుడైనా అంత క్రితం అక్కడికి వెళ్ళేవారా? ఇంత క్రితమే వెళ్ళేవాణ్ణి. 4 ఏళ్లుగా మానేశాను. నిరోషని మరిచిపోయేందుకు ప్రయత్నించాను. నీ పరిచయంతో మరిచిపోయాను కూడా. ఆరాధన నిట్టూర్పు రూపంలో గుండెల్లో నుండి పైకొస్తున్న ఒక భావాన్ని నిగ్రహించుకుంది. అతి ప్రయత్నం మీద పైకి రాకుండా. ఇప్పుడు పిలుస్తోందా మిమ్మల్ని నిరోష? పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే నేను క్షణమో యుగంగా అర్ధరాత్రి దాకా ఎదురు చూస్తాను. ఎదురు చూసే ఓపిక లేక ఇదిగో ఇదిగో ఈ అమృతంతో నన్ను నేను మరిచిపోతాను. నా దేవత పిలుపుతో మేలుకొంటాను. విస్కీ బాటిల్ని అందుకుంటూ ఆవేశంగా అన్నాడు. అక్కడికి వెళ్ళినందువల్ల నీకు కలిగే ఆనందం ఏంటి ప్రీతం? ప్రీతం నవ్వాడు. చాలా రోజులైంది ఆమె అతడి నవ్వు చూసి. ఎండిపోయిన అతడి మొహంలో ఏ కాస్తైనా అద్భుతమైన అందం ఆకర్షణ మిగులున్న ఆ నవ్వులోనే. అతడి నవ్వు ఆమెకి చాలా ఇష్టం. ఆ మాట ఆమె ఎప్పుడూ అతడితో చెప్పలేదు. ప్రీతం చెబుతున్నాడు. నీకు తెలుసా, నువ్వు నమ్ముతావా? నిరోష నాకు రోజు కనబడుతుంది. అవునా? ఆమె నమ్మలేనట్టుగాని అంతలోనే నమ్ముతాను నమ్ముతాను. మీరు అబద్ధం చెప్పరు, నాకు తెలుసు అంది. అతడు కృతజ్ఞతగా చూశాడు. నన్ను రోజు నిరోష తనతో తీసుకువెళుతుంది. వింత లోకాలకి, ఏవో అద్భుత లోకాలకి. నన్ను సుఖాలలో ఓలలాడిస్తోంది. స్వర్గాన్ని చూపిస్తుంది. తన ఒడిలో నన్ను నేను మరిచిపోవడం కోసం తాతాలాడిపోతున్నాను నేను. నేను ఎప్పటికీ ఆమెలో ఐక్యమైపోవాలన్నది ఆమె కోరిక. నాకు కావలసింది అదే. ఎప్పటికీ శాశ్వతంగా తనతో నన్ను తీసుకెళ్ళిపోతానని మాటిచ్చింది నాకు నిరోష. అదే నాకు కావలసింది. ఇక నాకు ఏమీ అక్కర్లేదు. ఈ ఆస్తొద్దు, అంతస్తు వద్దు, వ్యాపారాలొద్దు, బంధాలు వద్దు, బాధ్యతలొద్దు. నా దేవత నాకు కావాలి. నా కోసం ప్రాణాల్ని వదులుకున్న దేవత నాకు కావాలి. నా నిషా దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోయే ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అతడు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. ఆమె నిశ్చేష్టురాలై వింటోంది. ఆమెకు అర్థమవుతోంది, కానీ కావడం లేదు. ఈ అర్థమయ్యి కాని స్థితిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతడి మాటల్ని వింటోంది. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచబడిన శ్రీరామ్ మీద శత్రువు చేసిన హత్యా ప్రయత్నం విఫలమైంది. చాలా చిత్రంగా జరిగింది. సాయంత్రం 4 గంటలప్పుడు అతడికి పళ్ళరసం ఇవ్వడానికి నర్సు తయారు చేసి పెట్టింది. ఇంతలో ఆమె కోసం ఎవరో వచ్చారని బాయ్ పిలిచాడు. ఇది సర్వసాధారణమైన విషయమే అయినా డ్యూటీలో ఉన్నప్పుడు చాలా మందికిలా ఆమె కోసం ఎవరో రావడం జరగదు. ఆమె ఆశ్చర్యపోయి శ్రీరామ్కి చెప్పి బయటికి వెళుతూ ఇంకో నర్సుని అతడి దగ్గరికి పంపి మరీ వెళ్ళింది. ఆ రెండో నర్సు వచ్చేలోగా తెల్లకోట్లో ఉన్న ఒక డాక్టర్ వచ్చి అతడిని పలకరించి వెళ్ళాడు. అలా డాక్టర్లొచ్చి అతడిని పలకరించి వెళ్ళడం అలవాటే. అతడు వెళ్ళగానే రెండో నర్సు వచ్చింది. రెడీగా ఉన్న పళ్ళరసం చూసి అతడికి ఇవ్వబోయింది. అతడికి తాగాలని లేదు. ఆ మాట చెబితే నర్సు ఒప్పుకోదు.
అందుకని అతడు అబద్ధం ఆడుతూ, తాగాను సిస్టర్, మీరు తీసుకోండి. ఆమె మొహమాట పడింది. అతడి బలవంతంతో తాగింది. ఆమె తాగడం పూర్తి కానేలేదు. గుడ్లు తేలేసి విరుచుకుని పడిపోయింది. గ్లాసు కింద పడి బద్దలైంది. అది చూసి శ్రీరామ్ హడలిపోయాడు. ఇంతలో డాక్టర్ రావు అక్కడికి రావడం, నర్సుని చూడడం, ఆమెని పరీక్షించి మరణించిందని నిర్ధారించి శ్రీరామ్ నుండి విషయం తెలుసుకోవడం అంతా జరిగిపోయింది. ఇంతలో మొదటి నర్సు వచ్చింది. మరో నర్సు అయ్యుంటే సస్పెండ్ చేసి పారేసేవాళ్లే గాని ఈ నర్సు శకుంతల చాలా మంచిది. ఇప్పుడైనా ఆమె తప్పేమీ లేదు. ఇంకో నర్సుకి తన డ్యూటీని అప్పగించి వెళ్ళింది. అక్కడ ఆమె కోసం వచ్చిన వాళ్ళు నిజానికి ఆమెకి తెలీదు. ఆమె బంధువులు అంటూ ఏవేవో వరుసలు చెబుతూ 10 నిమిషాలు వదల్లేదు. ఇదంతా చెప్పిందామె చీవాట్లు తింది. తన మూలంగా ఆ నర్సు మరణించడంతో బాగా షాక్ అయిందామె. చచ్చిపోయిన సిస్టర్ అక్కడికి రావడానికి ముందు వచ్చి వెళ్లిన డాక్టర్ ఎవరన్న ప్రశ్నొచ్చింది. అతడు శ్రీరామ్ కేసుని అటెండ్ అవుతున్న డాక్టర్ కాదు. నిమిషాల్లో డ్యూటీలో ఉన్న ఏ డాక్టరు వచ్చి వెళ్లలేదని తేలింది. ఆ మరు నిమిషం అది శ్రీరామ్ మీద జరిగిన హత్యా ప్రయత్నమని, సిస్టర్ దురదృష్టవశాత్తు, అతడి అదృష్టవశాత్తు అది తప్పి ఆమె బలైందని తేలింది. మార్కెట్ కంటూ ఇంట్లో నుండి బయలుదేరిన శాంతి శ్రీరామ్ని చూడాలనిపించి వచ్చేసరికి ఆ సిస్టర్ శవాన్ని బంధువుల్ని పిలిపించి చూపించి పోస్ట్ మార్టంకి కూడా పంపేశారు. పోలీసులున్నారక్కడ. ఇక శ్రీరామ్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేసే వరకు ఎవరూ లోపలికి రాకూడదని ఖచ్చితంగా చెప్పారు డాక్టర్లు. హతాశుడయ్యాడు శ్రీరామ్. ఈ రోజు కాస్త తేలిగ్గా ఉందతడికి. తను తెలుసుకున్న ఓ రహస్యాన్ని ఆరాధనతో చెప్పాలని భావించాడతడు. ఆమెతో ఏకాంతంగా చెప్పాలనుకుంటున్నాడు. ఎంతలో ఇది జరిగింది. అతడికి తెలుసు శత్రువులు తనని బ్రతకనీరని, మళ్లీ మళ్లీ ఈ ప్రయత్నం చేస్తారని. పోలీసు సెక్యూరిటీ రప్పించబడింది. అతడు సిస్టర్ని బ్రతిమలాడుకున్నాడు తనకో సాయం చెయ్యాలని. ఆమె సరేనంది. అయితే అప్పటికి తాతగారు శాంతి వెనుతిరిగిపోయారు చేసేది లేక. పోస్ట్ మార్టం రిపోర్ట్లో పొటాషియం సైనైడ్ పళ్ళరసంలో కలపబడిందని తేలింది. ప్రీతంకి సెడిటివ్స్ ఇస్తున్నారు. అతడిని ఓ భ్రమంలో ఉంచుతున్నారు అంది తను తెలుసుకున్న విషయమంతా తాతగారికి చెప్పి. ఆయన తను తెలుసుకోగలిగిన విషయం ఆమెతో చెప్పాడు. ఆమె ఆశ్చర్యాన్ని అపనమ్మకాన్ని పైకి ప్రకటించలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను. తడిగుడ్డలతో జీవితాల్ని కత్తిరిస్తోన్న రాక్షసులెవరో ఈ ఇంట్లోనే ఉన్నారని అని మాత్రం అంది. ఎలాగమ్మా, అసలిదంతా ఎలా జరుగుతోందని, ఎలా ప్రీతంని భ్రమింపజేయగలుగుతున్నారన్నది నీ ఉద్దేశం? తాతగారు అడిగాడు. అదే ఇప్పుడు చెప్పలేను అంది ఆరాధన. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా ప్రీతంని ఇలా తయారు చేయడానికి అవకాశం ఉందా ఆరాధన? ఆమె ఈ మాటకి ఉలిక్కి పడింది. ఇంతకాలంగా ఎంతో తెలివైంది అనుకుని ఎప్పుడైనా గర్వించే తనకి రాని ఆలోచన. ఆమె ఉద్విగ్నతని అణుచుకుని కావచ్చు అంది. ఈ రాత్రికి అదేదో తేల్చుకుంటాను. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి తాతగారు మీరు. ఆంటీ హాస్పిటల్ నుండి, శాంతి మార్కెట్ నుండి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను. ఇలా నమ్మించాలి వాళ్ళని మీరు అంది ఆరాధన. అలాగే అన్నాడాయన. బాత్రూంలో షవర్ ఆన్ చేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అతి మెల్లగా గుసగుసలాడుతున్నట్టు. అన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు మరి. ఆరాధనంది. నా ఉద్దేశం ప్రకారం స్లో పాయిజనింగ్ కూడా జరుగుతోంది ప్రీతం మీద. ఆ మాటకి ఆయన అదిరిపడ్డాడు. ఆయన మాట్లాడలేదు. దిగులుగా చూశాడు. ఆరాధనంది. నేను ప్రీతంని అడిగాను. అతడు ప్రతి రాత్రి తనుగా ఏమీ తలుపులు వేసుకోవడం లేదట. మీకు తెలుసా తాతగారు? అతడిది సౌండ్ ప్రూఫ్ గది. తెలుసు అన్నాడాయన. మనం ఆ సమయంలో అతడి దగ్గర అందరికీ తెలిసేలా కూర్చోవడం దండగా. అడ్డు తగిలిన వాళ్లమే కాక సాధించే ఫలితం ఏమీ ఉండదు. ఆ పిలుపుకి అలవాటు పడ్డ ప్రీతం అది వినిపించినా వినిపించకపోయినా ఆ సమయానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కాబట్టి రాత్రికి ఇదేంటో నేను తేల్చుకుంటాను అంది. సరే అన్నారాయన. ఇద్దరూ బయటకొచ్చారు. ఈ ఉంగరం ఎవరిదే ఉంటుంది ఆరాధన అడిగాడాయన. మనది ఎవరిది కాదు, లలితమ్మని అడగాలి. అడిగినా వెంటనే మరిచిపోతుంది. ఎవరితోనూ ఇలా అడిగారని చెప్పదు అన్నదామె. తలవు పాడాయన. మరో 10 నిమిషాల తర్వాత శాంతి, మరో అరగంట తర్వాత శారదమ్మ వచ్చారు. శాంతి ఆరాధన గురించి అడిగితే శంకరం ఎడిటర్ గారింటికి వెళ్ళిందని చెప్పాడు తాతగారు. రాత్రి 8 ఎడిటర్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆరాధన రాత్రికి తమింట్లోనే ఉండిపోతుందని, ఆమె కోసం ఎదురు చూడొద్దని. అక్కడుంటే పర్వాలేదు, తనింటికి వెళ్లకుంటే చాలు అంది శారదమ్మ. అంత క్రితం తాతగారు బయటికి వెళ్ళి ఇలా ఇంటికి ఫోన్ చేసి చెప్పమని ఎడిటర్ గారికి ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి ఫోన్ చేసి చెప్పొచ్చారు.
తాతగారు రొప్పుతూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది శాంతి. ఏంటమ్మా, ఏమైంది? కంగారు పడుతూ లేచాడాయన. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. మామయ్యుండే హాస్పిటల్ నుండి అత్తయ్య చచ్చిపోయిందట. తుళ్ళిపడ్డాడాయన, ఓ మిస్సైల్ తన పక్క నుండే దూసుకుపోయినంతగా. అమ్మకి విషయం చెబితే ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందోనన్న భయంతో చెప్పలేదు. వదిన చూస్తే ఇంట్లో లేదు. నాకు దిక్కు తోచడం లేదు. మామయ్య స్పృహ కోల్పోయాడు. ఆ షాక్ నుండి ఆయన కోలుకోవడానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది. ఆయన తమాయించుకుని కదిలి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. శాంతి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. మరో 10 నిమిషాల తర్వాత ఆయన తిరిగొచ్చి, శాంతి వస్తావా? ఇంట్లో అమ్మ దగ్గరే ఉంటావా? అడిగాడు. వస్తాను తాతయ్య, ఏడుస్తూ అంది. ఇద్దరూ బయటకొచ్చి ఆ వీధి చివరకొచ్చేసరికి టాక్సీతో రెడీగా ఉంది ఆరాధన. ఇంట్లోనే ఉన్న ఆరాధనని బయటికి పంపి శాంతిని పిలిచాడాయన. వదినా, శాంతికి ఆరాధనని చూడగానే దుఃఖం అధికమైంది. ఇప్పుడే తాతగారు ఫోన్ చేశారు, బాధపడకు, ఏడ్చి చేసేదేముంది? పొడిగా అంది ఆరాధన. అంత బాధలోనూ శాంతి ఆమె అన్న తీరుకి ఆశ్చర్యపోయింది. వీళ్ళు నర్సింగ్ హోంకి చేరుకునేసరికి డాక్టర్ గారు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా గోప్యంగా ఉంచాడు, స్టాఫ్ అందరికీ కూడా తెలియకుండా. ఎలా జరిగింది? అడిగింది ఆరాధన. స్పెషల్ రూమ్ కదా, భార్య భర్త తప్ప ఎవరూ లేరు. లలితమ్మ గారి చౌకేకతో హరిశ్చంద్రరావు గారికి మెలకు వచ్చేసరికి హంతకుడు ఆమెని షూట్ చేసి ఆయన తల మీద రివాల్వర్ బట్టతో బలంగా మోది మరీ క్లుప్తంగా చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆతృతగా అడిగింది ఈసారి. ఇప్పుడే స్పృహొచ్చింది. శవాన్నేం చెయ్యాలని, వాళ్ళెక్కడ పోలీస్ రిపోర్ట్ అంటారోనని భయపడుతూ అడిగాడు. ఈ విషయం బయటకొస్తే తన హాస్పిటల్కి ఎంత చెడ్డ పేరుస్తుందో ఆయనకు తెలుసు. ముందు ఆయన్ని చూడనియండి అన్నాడు తాతగారు. హరిశ్చంద్రరావుని ఆ రూంలో నుండి మార్చారు. లలితమ్మ శవాన్ని చూశారు. కడుపులో దేవింది ఒక్కొక్కరికి. శాంతి వెక్కి వెక్కి ఏడ్చింది. అమాయకురాలామె ఎవరికి ఏం అపకారం చేసింది? రెప్పవాల్చకుండా చూస్తోంది ఆరాధన. తెరుచుకున్న లలితమ్మ కళ్ళల్లో భయం, ఏ నిజాన్నో తెలుసుకున్న భయం, భయంకరమైన భయం. హరిశ్చంద్రరావుని చూశారు. చిన్నపిల్లాళ్ల బౌరుమన్నాడాయన. స్తబ్దుగా ఉండిపోయారు. ఆయన కాస్త తేరుకున్నాక డాక్టర్ నసిగాడు. శవం పోలీస్ రిపోర్ట్ ఇస్తారా? ముగ్గురు హరిశ్చంద్రరావు వైపు చూశారు. నాకు తెలీదు, ఆలోచించే శక్తి నాకు లేదు. అలసిపోయిన వాడిలా, వడదెబ్బ తిన్నవాడిలా కూర్చున్నాడాయన. దమ్ము ఎక్కువైంది పాపం ఆయనకి. వద్దు మావయ్య. ఏం వదినా? పొరువేమైపోతుంది? శాంతంది రుద్దకంఠంతో. చిత్రంగా చూసింది ఆరాధన ఆ అమ్మాయి వైపు. ప్రాణాలకి ప్రాణాలనే వరుసపెట్టి బలి తీసుకుంటున్నాడు శత్రువు. ఇంకా పరువు ప్రతిష్టలంటూ పోకులాడతారేం వీళ్ళు? అది కాదు వదినా, శత్రువు ఇంకా విజృంభిస్తే. ఆరాధన మాట్లాడలేదు. డాక్టర్ కూడా శాంతికి సపోర్ట్ ఇచ్చాడు. అతడి బాధ అతడిది. హరిశ్చంద్రరావు శ్రోతలా ఉండిపోయాడు నిస్తేజంగా. షాక్ నుండి ఇంకా కోలుకోలేదాయన. అరగంటలో లలితమ్మ శవాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ముగ్గురు ఎంతగా నచ్చజెప్పినా హరిశ్చంద్రరావు ఇక తను హాస్పిటల్లో ఉండనన్నాడు. తాతగారు అన్నాడు, ఎందుకు ఈ శవాన్ని ఇంటికి తీసుకెళ్లి శారదని మరింత భయానికి బాధకి గురి చేయడం? మీ ఇష్టం మామయ్య, మీరెలా చెబితే అలా. నూతిలో నుండి వచ్చినట్టుంది హరిశ్చంద్రరావు కంఠం. పోయినామె ఎలానూ తిరిగి రాదు. బ్రతికున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టి భయపెట్టడం ఎందుకు అన్నాడు తాతగారు. తర్వాత శాంతి ఆరాధన ఇంటికి తిరిగి వచ్చేశారు ఇంకో టాక్సీలో. కసిగా ఉంది ఆరాధనకి. అణుచుకుంటోంది దాన్ని. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి వాళ్ళకి ఎదురొచ్చింది ప్రీతం కారు.